ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 9 నెలల పసిపాపల నుంచి 15 ఏళ్లలోపు పిల్లల వరకు టీకాలు వేయనున్నట్లు మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి భీష్మ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భీష్మ మాట్లాడుతూ పిల్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గి మరణాలు సంభవిస్తున్నందున కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక టీకాలు వేయనున్నామని చెప్పారు. ఈ నెల 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 23వ తేదీ వరకు టీకాలు వేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇప్పటికే దాదాపు 1,00,000 పైచిలుకు పిల్లలను గుర్తించామని ఆయన తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ నెల 13వ తేదీన మంచిర్యాలలో భారీ ర్యాలీ నిర్వహించాలని సంకల్పించినట్లు ఆయన చెప్పారు. ఈ ర్యాలీలో ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు, సిబ్బంది, ఏఎన్ఎం సిబ్బంది పాల్గొంటారని ఆయన వివరించారు. అనంతరం జిల్లా ఇమ్యునేషన్ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెంచడానికి ఈ టీకాలను కేంద్ర ప్రభుత్వం వేయాలని ఆదేశించిందన్నారు. తొలుత విద్యా సంస్థల్లో, ఆ తర్వాత అంగన్వాడీ కేంద్రాల్లో టీకాలు వేస్తామన్నారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం అధికారి ఫయాజ్ ఖాన్, జిల్లా మాస్ మీడియా అధికారి నర్సయ్య, హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాని శ్రీనివాస్, సబ్ యూనిట్ అధికారి నాందేవ్ పాల్గొన్నారు. మీజిల్స్ రుబెల్లా క్యాంపెయిన్ ప్రోగ్రామ్ ఈ నెల 17th నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాం ఒక 5 వారాల పాటు నడుస్తుంది. మొదటి 2 వారాలు అన్ని స్కూల్స్, ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు అన్నింటిలో ఉన్న అందరి పిల్లలను కవర్ చేస్తాం. ఆ తర్వాత 2 వారాల్లో అంగన్వాడీ కేంద్రాలు మరియు ప్రభుత్వ వైద్యశాలలు అంటే పిఎస్సీలు, తాలూకా హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్ అన్నిట్లో కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ 4 వారాల్లో కవర్ కాగా కొందరు మిస్ అయిన పిల్లలు ఉంటే వాళ్ళను 5వ వారంలో కంప్లీట్ చేస్తాం. ఇట్లా 5 వారాల ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రోగ్రాంకు సంబంధించి మే మంత్ నుంచే ప్రిపరేషన్స్ స్టార్ట్ అయినాయి. వివిధ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, డివిజన్ లెవెల్లో, మండల్ లెవెల్లో ట్రైనింగ్స్ కూడా జరిగినాయి. దాదాపు ఇప్పుడు స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్ అందరికీ సరైన అవగాహన వచ్చేసింది. దీని గురించి పూర్తిగా హార్డ్ టు రీచ్ ఏరియాస్ కొన్ని ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకు మేమే వెహికల్తో వెళ్ళి అక్కడ వాళ్ళను కవర్ చేసి వస్తాం. అట్లాంటి ప్లేసెస్ను ఒక 13 ప్లేసెస్ను మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇట్లా ఏ ప్రాంతాన్ని మేము విడిచిపెట్టకుండా 9 నెలల నుంచి 15 సంవత్సరముల లోపు పిల్లలందరికీ ఈ టీకా వేసేటటువంటి ప్లానింగ్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క మిజిల్స్ రుబెల్లా క్యాంపెయిన్ ఆగస్ట్ 17th నుంచి ఈ యొక్క కార్యక్రమము స్టార్ట్ చేస్తుంది. సెప్టెంబర్ 23rd వరకు 5 weeks ప్రోగ్రామ్. ఈ యొక్క ప్రోగ్రాం లోపల ఎంఆర్ వ్యాక్సిన్ అనేది 9 months నుంచి 15 years పిల్లలకి వేయబడుతుంది. సో ఈ యొక్క మిజిల్స్ రుబెల్లా వ్యాక్సిన్ అనేది ఇంపార్టెన్స్ ఏంటంటే, చాలామంది పిల్లలు మన భారతదేశం లోపల ఎవ్రీ ఇయర్ 49,000 పిల్లలు ఈ యొక్క మిజిల్స్ ఇన్ఫెక్షన్ వల్ల చనిపోతున్నారు. సో దీని తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్క పిల్లవాడు ఎట్టి పరిస్థితుల లోపల చనిపోకుండా, వాళ్ళకి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉన్నందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క మిజిల్స్ రుబెల్లా వ్యాక్సిన్ అనేది ప్రవేశపెట్టింది. సో దీనికి మేము మా ఆగస్టు 17th నుంచి 5 weeks కార్యక్రమం కండక్ట్ చేస్తున్నాము. ఈ యొక్క 5 weeks లోపల ఫస్ట్ ఇనిషియల్ 2 weeks స్కూల్ లోపల కండక్ట్ చేస్తాము. మిగతా 2 weeks అంగన్వాడీ స్కూల్స్లో, అలాగే ఇన్స్టిట్యూషన్ వైజ్ పిఎస్సి, సిఎస్సి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో ఈ యొక్క మిజిల్స్ రుబెల్లా వ్యాక్సిన్ అనేది వేస్తాము. అలాగే ఈ యొక్క వ్యాక్సిన్ అనేది ఇంతకుముందే 5 స్టేట్లలో ఇంప్లిమెంట్ జరిగింది. ఏ ఒక్క పిల్లవాడికి కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగలేదు. సో ఇది చాలా సేఫ్ వ్యాక్సిన్. సో మేము ఈ యొక్క డిస్ట్రిక్ట్ లోపల మొత్తం 1,96,925 పిల్లల్ని గుర్తించినాము. అలాగే ప్రతి ఒక్క స్కూల్కి మేము టీం లాగా వెళ్ళేసి ఒక టీం లోపల 4 members ఉంటారు. ఏఎన్ఎం, తర్వాత అంగన్వాడీ కార్యకర్త, తర్వాత ఆశా కార్యకర్త, టీచర్, నలుగురు కలిసేసి ఈ యొక్క కార్యక్రమాన్ని
చేస్తారు. కానీ శ్రీరాంపూర్ ఏరియాలోని SRP3 గని కార్మికులకు శుక్రవారం GM సుబాని SLP లేఖలు అందించారు. గనిపై జరిగిన సమావేశంలో కార్మికులు SLP లేఖలు అందించి మాట్లాడుతూ కార్మికులు గనిలో రక్షణ చర్యలు పాటిస్తూ ఉత్పాదకతకు కృషి చేయాలని కోరారు. అండర్ గ్రౌండ్ లో పనిచేసిన కార్మికులకు 8 సంవత్సరాలకు, ఉపరితలంలో పనిచేసిన వారికి 7 సంవత్సరాలకు SLP పదోన్నతులు అందించడం జరిగిందన్నారు. కార్మికులు గని ఉత్పత్తి లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎసోటు GM సత్యనారాయణ, DYGM J చిత్తరంజన్ కుమార్, గని మేనేజర్ N రమేష్, TBGKS ఉపాధ్యక్షుడు K సురేందర్ రెడ్డి, ఏజెంట్ విజయ్ భాస్కర్ రెడ్డి, TBGKS ఫిట్ కార్యదర్శి గోపెరాజయ్య, సంజీవ్ పాల్గొన్నారు. ఎంకరేజ్ చేసుకోవడం ఇది రిలే తారీఖు నైట్ షిఫ్ట్ ఉన్న కార్మికులు 30 రిలే నుంచి టింబర్ మెన్లు కంపెనీ లిమిటెడ్లో సర్వీస్ లింక్డ్ అప్గ్రేడేషన్ ప్రమోషన్స్ నేడు రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 1300 మంది ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వర్తించినాయి. ఈరోజు శ్రీరాంపూర్ SRP3 ఏరియాలో SRP3 మైన్లో ఆ ప్రమోషన్స్ స్వయంగా ఇక్కడ అందజేయడం జరిగింది. కొంత వ్యవధి అయినప్పటికీ కూడా రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే 1 జనవరి నుంచి ఏరియాస్తో సహా ఇది కట్టించేటట్టుగా ప్రణాళిక సిద్ధం చేసి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రమోషన్ పొందిన ఉద్యోగస్తులందరికీ శుభాకాంక్షలు. సింగరేణి యాజమాన్యము ఉత్పాదకత మీదే కాకుండా ఇటు కార్మికుల సంక్షేమము, సేఫ్టీ, రక్షణ విషయంలో కూడా అంతే కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ప్రమోషన్స్ ఎప్పటికప్పుడు యూనియన్స్ యొక్క ప్రోద్బలంతో ఎప్పటికప్పుడు టైం ప్రకారం విడుదల చేయడం జరుగుతుంది. దానికి యాజమాన్యము ప్రతి చర్య తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు SRP3 మైన్లో ఇంత గ్రేడియంట్ ఉన్నప్పటికీ కూడా పోయిన సంవత్సరం కూడా వారు 100% ఉత్పత్తిని సాధించడం జరిగింది. ఆ 100% ఉత్పత్తి అండర్గ్రౌండ్లో సాధించడం, అది కూడా SRP3, SRP1 మైన్ లాంటిది మైన్స్లో చేయాలంటే మా అందరం ఊహించవచ్చు. చాలా కష్టతరమైన విషయం. పనిలో ప్రాధాన్యత, మంచి ప్రావీణ్యం చూపించారు. వారికి ప్రోత్సాహక బహుమతులు కూడా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగస్తులందరికీ, నా తోటి ఉద్యోగస్తులందరికీ విన్నవించేది ఏంటంటే, ఈ కంపెనీ రాబోయే కాలంలో అన్ని విధాల ఉత్పాదకులు రక్షణ పరంగా, ఇటు సంక్షేమ పరంగా అన్నింటిలో నెంబర్ 1 ఉండాలని, అలాగే శ్రీరాంపూర్ అటువంటి కంపెనీలో నెంబర్ 1గా ఉండాలని కోరుకుంటూ 7 సంవత్సరాలు అండర్గ్రౌండ్లో 8 సంవత్సరాలు సర్ఫేస్లో పనిచేసే వారికి సర్వీస్ లింక్ అప్గ్రేడేషన్ ప్రమోషన్లు ఈరోజు SR3 మైన్లో ఇవ్వడం జరిగింది. శ్రీరాంపూర్ ఏరియాలో మొట్టమొదటిసారిగా SR3 బావిలో ఈ ప్రమోషన్లు ఇవ్వడానికి విచ్చేసిన జనరల్ మేయర్ గారికి, ఇతర అధికారులకు, SR3 కార్మికులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు అత్యధికంగా ప్రొడక్షన్ తీసుకురావడంలో సహకరించిన సూపర్వైజర్ స్టాఫ్ కానీ, డ్రామర్స్, హాలో డ్రైవర్స్, ప్రతి ఒక్క టెక్నీషియన్స్ అందరికీ ప్రైజెస్ ఇవ్వడం కూడా ప్రోత్సాహకరంగా ఉండడం జరిగింది. SR3 బావి ఉత్తర శ్రీరాంపూర్ డివిజన్లో అత్యంత గ్రేడియంట్ అయినా కూడా గత 8 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 100% ఉత్పత్తిని తీసుకొస్తూ శ్రీరాంపూర్ ఏరియాకు తలమానికంగా ఉంది. కాబట్టి ఈ ఉత్పత్తి తీసుకొచ్చిన కార్మిక సోదరులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇందులో ముందుండి టీం నడిపిస్తున్న జనరల్ మేయర్ గారు, అధికారులు, సూపర్వైజర్లు, కార్మికులు, యూనియన్ ప్రతినిధులందరికీ శుభాకాంక్షలు. మంచిర్యాలలోని హమాలీ సంఘం పాలకవర్గం శుక్రవారం కొలువుతీరింది. కొత్తగా ఎన్నికైన పాలకవర్గం ప్రమాణ స్వీకారంకు మంచిర్యాల పురపాలక సంఘం చైర్పర్సన్ మామిడిశెట్టి వసుంధర రమేష్ హాజరయ్యారు. అధ్యక్షుడు చిట్టవేణి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి కుమార్లు ఇటీవల జరిగిన హోరాహోరీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేశారు. ఈ సందర్భంగా శుక్రవారం హమాలీ సంఘం కార్యాలయంలో ప్రమాణ స్వీకారంను అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ మామిడిశెట్టి వసుంధర నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు శ్రీపతి శ్రీనివాస్, టీఆర్ఎస్ కౌన్సిలర్ బుట్ల సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంగల దయానంద్లు పాలకవర్గం సభ్యులను సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వసుంధర మాట్లాడుతూ, హమాలీ సంఘం సభ్యుల సమస్యలు పరిష్కరించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని తెలిపారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ, హమాలీల శ్రమ ఎంతో విలువతో కూడుకున్నదని అన్నారు.
హమాలీలు ఐక్యంగా ఉండి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. సామరస్యపూరిత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవడం సంతోషదాయకమని దయానంద్ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ హరికృష్ణ, ఐచర్వాన్ అసోసియేషన్ నాయకుడు టిఎం సత్యనారాయణ పాల్గొన్నారు. హమాలీ సంఘాన్ని ప్రతిష్టం చేసి ఒక భవన నిర్మాణంతో పాటు మరి పార్టీలకు అతీతంగా ఉండి వీళ్ళందరూ మరి బిజినెస్ వ్యాపారస్తులు హమాలీ సంఘం వాళ్ళు సోదర భావంతో కలిసిమెలిసి మరి మంచిర్యాల పట్టణంలో ఒక క్రమశిక్షణ పద్ధతిలో మరి ఈ హమాలీ సంఘం వెళ్తుంది. కాబట్టి మరి హమాలీలకు ఏది సమస్యలు ఉన్నా కూడా మరి ప్రెసిడెంట్ సెక్రటరీ గారి మరి వారి సమస్యలను తెలుసుకుని 24 గంటలు వారి వెంటనే ఉంటూ మరి సమస్యలను పరిష్కారం చేయాలని నేను వారికి కోరుకుంటూ, మరి అన్న చెప్పినట్టుగా ఇక్కడ స్వచ్ఛ భారత్ టాయిలెట్ మీరు కట్టుకోండి. వీలైనట్టయితే మున్సిపాలిటీ నుండి కాకుండా కూడా ప్రత్యేకంగా నేను దానికి పైసలు ఆమోదించడానికి ఈరోజు నేను తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే స్వచ్ఛ భారత్ ఇక్కడ ఒక ట్యాప్ కనెక్షన్ కావాలని వారు కోరడం జరిగింది. అతి త్వరలో కూడా ట్యాప్ కనెక్షన్ పెట్టియడం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా మరి హమాలీ సంఘం సోదరులకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మరి యూనియన్ పరంగా కానీ మా పరంగా కూడా తప్పకుండా మీ వెనువెంటనే ఉండి మరి అభివృద్ధి దిశలో తీసుకెళ్ళడానికి మీ సహకారాలు కూడా ఉండాలని తెలియజేసుకుంటున్నాను. మంచిర్యాల పట్టణంలో ఎన్నో యూనియన్లు ఉన్నప్పటికీ సరైనటువంటి పద్ధతిలో నడవకుండా మరి యూనియన్లన్నీ చాలా వరకు ఇక్కడ యూనియన్లు లేకుండా పోయినటువంటి సందర్భాలు. అది వల్ల ఈరోజు మరి ఒక సిస్టమేటిక్గా ఎలక్షన్లలో ఒక పద్ధతి ప్రకారంగా ఐక్యతతో రాగద్వేగాలకు యోధి కాకుండా మరి ఏ ఒక దానికి కూడా వినకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరూ మంచి ఎలక్షన్స్ను మంచి ఒక సమైక్యతతో ఉండి ఒక కార్మికులందరూ ఒక ఐక్యత భావంతో ఇక్కడ ఈరోజు ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగినది. ఇక్కడ ఉన్నటువంటి ఉన్న వాళ్ళందరికీ కూడా దయచేసి ఈ యొక్క మీరు ఒక మంచి భావంతో ఇక్కడ ఉన్నటువంటి నడుస్తున్నటువంటి యూనియన్కు మీరు అండదండలుగా ఉండి మరి ఇక్కడ ఉన్నటువంటి మా హమాలీ సోదరులకు రిటైర్మెంట్ అయినటువంటి కార్మికులకు వాళ్లకు ఏదైనా మీరు సహాయం చేయాలని చెప్పి కోరుతూ మరి గతంలో కూడా మున్సిపల్ కౌన్సిలర్ బొట్ల సత్యనారాయణ గారు మరి టాయిలెట్ కూడా ఇక్కడ నిర్మిస్తా అని చెప్పి మనకు మేడే పోయినసారి ఎలక్షన్ మనకు మేడే కార్యక్రమంలో కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఎన్నికలు జరిగినాయో వాళ్ళు తప్పకుండా ముందుండి కార్మికుల పక్షాన ఉండి పనిచేస్తారని చెప్పి వాళ్ళకు అండదండలుగా మనందరం మీరు ఒక స్థానిక కౌన్సిలరే కానీ ఇక్కడ చైర్మన్ గారు కానీ మా హమాలీ సోదరుల విషయంలో పట్ల ఏ పనున్నా కానీ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. ఈ యూనియన్ నడవాలనుకున్నప్పుడు మన ఐక్యత కోల్పోవద్దు అనుకున్నప్పుడు రాజకీయాలకు ఐక్యంగా మనం అందరం కలిసి ఉండాలని చెప్పి కోరుతూ ఈరోజు ఎవరైతే కార్మికులు ఈ అధ్యక్ష సెక్రటరీని గెలిపించారో మీ మీద నమ్మకం ఉంచి ఆ నమ్మకాన్ని మీరు కాపాడుకొని కార్మికుల కోసం ఏ టైంలో కార్మికునికి ఆపదొచ్చినా ఏ టైంలో మన హమాలీ సంఘం మన సంఘంలో మన తోటి వర్కర్కు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తక్షణమే స్పందించి వాళ్ళ న్యాయమైన కోరికలు తీరుస్తూ వాళ్ళ వెన్నుదన్నుగా ఉండి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటేనే ఈ అధ్యక్షునికి సెక్రటరీకి గౌరవం ఉంటుంది. రాబోయే రోజులలో కూడా మళ్ళీ మీరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కార్మికులను అందరితోటి మమేకమై కార్మికులతోటి కలిసి అందరితోటి సోదరభావంతో కలిసిపోయి మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు 11వ తారీఖు రోజు మన ఆదివారం జరిగిన ఎన్నికల్లో భారీ మేడతో కార్మికులు గెలిపించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీళ్ళందరి సమావేశంలో ఇలా చేసిన ఏదన్నా అందరికీ న్యాయమైంది. మా కార్మికులకు ఇప్పుడు ఇంతకుముందు గతంలో జరిగిన దానికంటే ఇంకా వాళ్ళకు న్యాయమైన అభివృద్ధి చేసి నేను నా మీద బాధ్యత పెద్ద ఎత్తున పెట్టారు. నన్ను నమ్మి వాళ్ళకు న్యాయమైన పని చేసి రేపు రేట్ల కానీ యజమానుల కూడా ఎవరికి అన్యాయం జరగకుండా మా కార్మికులు జరగకుండా అందరికీ న్యాయమైన పని చేస్తున్నానని మీడియా ద్వారా యజమానులకు మా హమాలీ కార్మికులందరికీ తెలియజేసుకుంటాం.
తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవంను అధికారికంగా నిర్వహించాలని కోరుతూ బీజేపీ నేతలు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. శుక్రవారం మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు పూసాల వెంకన్న ఆధ్వర్యంలో బీజేపీ నేతలు తహసీల్దార్ కార్యాలయంకు చేరుకుని తెలంగాణ విమోచన దినోత్సవంను అధికారికంగా జరపాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవంను ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదని ప్రశ్నించారు. దేశానికి ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం వస్తే తెలంగాణ నిజాం పాలకుల నుంచి విముక్తి కావడానికి సెప్టెంబర్ 17వ తేదీ ఎందుకు పట్టిందో ప్రజలకు వెల్లడించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. తెలంగాణ నిజాం స్టేట్స్ లో ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ విమోచన దినోత్సవంను అధికారికంగా నిర్వహిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మిన్నకుండిపోతున్నారో సమజ్ కావడం లేదని ఆయన అన్నారు. అనంతరం బీజేపీ నేత తూలా ఆంజనేయులు మాట్లాడుతూ ముస్లింల ఓటు బ్యాంక్ ఎక్కడ పోతుందనే భయంతో తెలంగాణ విమోచన దినోత్సవంను కేసీఆర్ అధికారికంగా నిర్వహించడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమం సమయంలో చేసిన హామీలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి కర్నె శ్రీధర్, పట్టణ ఇన్ఛార్జ్ ఎనగందుల కృష్ణమూర్తి, కొమ్మెర శారద, వైద్య శ్రీధర్, విఘ్నేశ్వర్, తిరుపతి రెడ్డి, శంకర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము మరి భారతదేశానికి 1947 ఆగస్టు 15 తారీఖున స్వాతంత్రం వస్తే మరి తెలంగాణకు మాత్రము ఒక సంవత్సరం తర్వాత సెప్టెంబర్ 17, 1948 సంవత్సరమున మరి మనకు తెలంగాణ నిజాం నుండి మనకు స్వాతంత్రం రావడం సిద్ధించింది. కాబట్టి ఈ యొక్క సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని మరి అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పేసి మరి తెలంగాణ యొక్క చరిత్ర, మరి నిజాం నిరంకుశ పాలన, మరి ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచులను బతుకమ్మలాడించడము, ఇక్కడ ఉన్నటువంటి చాలా మందిని అతి క్రూరంగా హింసించడము, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి గ్రామానికి వచ్చి మరి సంపదనంతా దోచుకొని పోవడము, ఇటువంటి నిజాం నిరంకుశ పాలన మరి ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము మరి మన రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కానీ మరి ప్రజలకు ఎందుకు తెలియజేయకపోతున్నది. కాబట్టి ఈ సంవత్సరము సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని తప్పకుండా నిర్వహించాలని చెప్పేసి అదే రోజున వచ్చినటువంటి మరి మహారాష్ట్ర, కేరళలో కూడా కర్ణాటకలో ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నారు. కాబట్టి సెప్టెంబర్ 17న మనకు తెలంగాణ విమోచనమైంది. కాబట్టి ఆ రోజున తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మరి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణలో మన సంబరాలు మనం చేసుకోవచ్చు అని చెప్పేసి పిట్టకథలు చెప్పినటువంటి కేసీఆర్ ఇవాళ తెలంగాణ రాకముందు ఆంధ్రోళ్లను ఇలా సెప్టెంబర్ 17 చేసుకొనిస్తలేరు, ఇలా అనగదొక్కుతున్నారని చెప్పినటువంటి కేసీఆరే ఇవాళ సెప్టెంబర్ 17 గత 3 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ రాష్ట్రం వచ్చి అధికారంలోకి టీఆర్ఎస్ పార్టీ వచ్చి కూడా ఇప్పటి వరకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పేసి ఒక మాట కూడా చెప్పలేదు. ఇవాళ కేవలం ఓట్ల కోసం, ఇలా ఓట్ల రాజకీయం కోసం, నవాబు నైజాం ఒక మోచేతులు నీళ్లు తాగడం కోసం ఇలా కేసీఆర్ ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఈ విధానాన్ని మానుకోకపోతే రాబో రోజుల్లో తెలంగాణ ప్రజలు సరైనటువంటి గుణపాఠం చెప్తారు. నువ్వు చెప్పిన అన్ని కూడా పిట్టకథలని చెప్పేసి ప్రజలందరికీ అర్థమవుతా ఉన్నది. నువ్వు చేసిన దాంట్లో ఏది కూడా ఇవాళ నిజం లేదు. కాబట్టి తెలంగాణ విమోచన దినోత్సవం అయితే ఏదైతే మహారాష్ట్ర, కర్ణాటకలో అధికారికంగా ప్రకటించి అధికారికంగా ప్రభుత్వమే నిర్వహిస్తుందో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించకపోతే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని రోడ్ల మీద నిలబెట్టే రోజులు వస్తాయని చెప్పేసి ఇలా తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది. సిసిసిలోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో నూతన విద్యార్థుల స్వాగత వేడుకలు ఘనంగా జరిగాయి. ఫ్రెషర్స్ డే వేడుకలకు జీఎం ఎడ్యుకేషనల్ బి రామానారాయణ, శ్రీరాంపూర్ జీఎం సయ్యద్ ఎం సుబాని పాల్గొని విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలకు రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు ఉందన్నారు. కళాశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను, విద్యార్థులను అభినందించారు. సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని కోరారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీఎం సేఫ్టీ బి శ్రీనివాస్, ప్రిన్సిపల్ సుధాకర్ పాల్గొన్నారు.
కాకుండా సంక్షేమం కార్యక్రమంలో కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ దృష్ట్యా చాలా కాలేజెస్ స్కూల్స్ నడవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా సింగరేణి కాలేజ్ శ్రీరాంపూర్ ఏరియాలో పాలిటెక్నిక్ చాలా పెద్ద ఎత్తున మంచి ప్రమాణంలో ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఈరోజు ఇక్కడ సింగరేణి పాలిటెక్నిక్లో ఫ్రెషర్స్ డే పాటించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ని స్వాగతించడము, వారికి అన్ని విధాలా మేము సపోర్టుగా ఉంటాము, అన్ని విధాలుగా మేము సహాయం చేస్తాము అని ఒక వాగ్దానంతో ఈరోజు మంచి పండుగ వాతావరణంలో ఇవాళ ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. జిఎం ఎడ్యుకేషన్ గారి ఆధ్వర్యంలో మరియు ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ శ్రీ సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఈ పాలిటెక్నిక్ చాలా మంచి ప్రమాణంలో విద్యను బోధించడం జరుగుతుంది. విద్య బోధించే విషయమే కాకుండా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ కానివ్వండి, ల్యాబ్స్ కానివ్వండి, ఇతరత్ర లైబ్రరీస్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో తెలంగాణలో నెంబర్ 1గా ఇక్కడ ప్రతి సదుపాయం సమకూర్చడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రతి స్టూడెంట్ మంచిగా వినియోగించుకొని 3 సంవత్సరాల్లో ఒక మంచి ఉత్తీర్ణమైన నిపుణుడిగా బయటకు వచ్చి దేశ సేవలో ఇటు సమాజ సేవలో తమ వంతుగా అభివృద్ధి దిశలో ప్రయాణించాలని మనసారా. పాలిటెక్నిక్ కాలేజ్ ఫ్రెషర్స్ డే సందర్భంగా ఏదైతే కొత్త స్టూడెంట్స్ని పాత స్టూడెంట్స్తో కలిసిపోయి ఎటువంటి అనుమానాలు ఎటువంటి ఇటీ లేకుండా కలిసిపోవడానికి ఉద్దేశించినటువంటి ఈ పార్టీ లోపల విద్యార్థులంతా కూడా చాలా ఉత్సాహంతో పాల్గొంటుంటారు. ఈ పాలిటెక్నిక్ కాలేజ్ మనది ఒక తెలంగాణ డిస్టిక్ లోపలనే ముఖ్యంగా మన బిల్డింగ్ చూసినా, మన ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ చూసినా, లేక ఫ్యాకల్టీని చూసినా కానీ ప్రథమంగా నిలుస్తుందని చెప్తున్నాను. అదేవిధంగా మనం రిజల్ట్స్లో కూడా మనకు స్టేట్ ఫస్ట్, స్టేట్ సెకండ్ కొన్ని ర్యాంక్స్ వచ్చాయి. దీనికి ప్రత్యేకంగా ప్రిన్సిపాల్ గారిని, ఫ్యాకల్టీని అభినందిస్తున్నాను. ఇదే విధంగా ముందు కూడా సింగరేణి కాలేజ్ పాలిటెక్నిక్లో చదివినటువంటి పిల్లలు భవిష్యత్తులో ఎంతో పై స్థానాలకు ఎదిగి మన సింగరేణి కంపెనీకి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ తెలంగాణ మన సింగరేణి ప్రాంతంలో ఒక మంచి అత్యుత్తమైనటువంటి సాంకేతిక విద్యా సంస్థని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ సింగరేణి కాలేజ్ పాలిటెక్నిక్ సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. 2008 విద్యా సంవత్సరం ప్రారంభమైనటువంటి ఈ పాలిటెక్నిక్ కళాశాల ఈ 8 సంవత్సరాల్లో చాలా అత్యుత్తమైన ప్రమాణాలు నెలకొల్పి రాష్ట్రంలోనే ఒక అత్యుత్తమైనటువంటి సాంకేతిక విద్యా సంస్థగా వృద్ధి చెందుతుంది. పాత విద్యార్థులతో అనుసంధానం చేయాలనే భాగంగా ఈరోజు ఈ ఫ్రెషర్స్ డే అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసే కార్యక్రమంలోనే భాగం ఇది. దీంతో ఏంటంటే కొత్త విద్యార్థులు పాత విద్యార్థులతో కలిసిపోయి ఆ పాత విద్యార్థుల నుంచి రకరకాల సహాయ సహకారాలు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. మంచిర్యాలలోని ఆర్బీహెచ్వి పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు వేసిన శ్రీకృష్ణులు, గొల్లబామల వేషాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ నెల 14వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం కావడంతో ముందస్తుగా కృష్ణుని వేడుకలను పాఠశాల అధ్యాపక బృందం ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణుని వేషధారణలో ఉన్న చిన్నారులు ఉట్టికొట్టారు, గొల్లబామలతో నృత్యాలు చేశారు. ఈ సంబరాలకు విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై సంబరాలను తిలకించారు. ప్రతి ఏటా శ్రీకృష్ణ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు స్వరూపరాణి తెలిపారు. చిన్నారుల వేషధారణ అందరినీ అలరించిందని ఉపాధ్యాయురాలు రీనా ధర్మేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వనిత, సురేష్, దేవేందర్, సౌమ్య, పద్మ, రజిత పాల్గొన్నారు.
ఈరోజు మేము ఆర్బీహెచ్పి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకున్నాము. విద్యార్థులందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మమ్మల్ని చాలా సంతోషపరిచారు. కాబట్టి మేము పేరెంట్స్ అందరూ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరము మేము ఈ ఆర్బీహెచ్పి పాఠశాలలో ఘనంగా ఈ కృష్ణాష్టమిని జరుపుకుంటున్నాము. ఈరోజు మేము ఆర్బీహెచ్పి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఎంతో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించినాము. చాలా మంది పిల్లలు చాలా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఉట్టి కొట్టే ప్రోగ్రాం కూడా నిర్వహించినాము. చాలా ఉత్సాహంగా చిన్నపిల్లలు పార్టిసిపేట్ చేశారు. శ్రీకృష్ణుడి వేషాధారణతో పిల్లలు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. నస్పూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని లక్ష్మీ గణపతి దేవాలయంలో గణపతి హోమం ఘనంగా జరిగింది. శ్రావణ శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకొని 21 నెలలుగా గణపతి దీక్షలో ఉన్న 21 మంది దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దీక్షా ఉద్వాసన చేశారు. అనంతరం గణపతి హోమం నిర్వహించారు. ఆలయ వేద పండితులు వంశీకృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్ రఘుపతిలు ప్రత్యేక పూజలు చేశారు. వందలాది మంది భక్తులతో ఆలయం కలకలలాడింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రామ్మూర్తి శర్మ, జిఎల్ మూర్తి, నరసింహారావు పాల్గొన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని లక్ష్మీ గణపతి దేవాలయంలో ఈరోజు శ్రావణ మాసం సంకట చతుర్థి సందర్భంగా దేవాలయంలో ఉదయం షోడశోదవ్య అభిషేకం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా శ్రావణ మాసంలో సంకట చతుర్థి వ్రత ఉద్యాపన చాలా విశేషమైనటువంటిది. కావున ఈరోజు 21 మంది దంపతులచే కలశ స్థాపన, అదేవిధంగా హోమం, బ్రాహ్మణ సమారాధన యథావిధిగా ఈ యొక్క ఉద్యాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సిసిసి శ్రీరాంపూర్లో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో పలు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ పొందిన మహిళలకు శుక్రవారం సిసిసి సేవా భవన్లో పరీక్షలు నిర్వహించారు. పరీక్ష పత్రాలను సేవా అధ్యక్షురాలు ఆస్మా సుబాని అందించి పరీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆస్మా సుబాని మాట్లాడుతూ సింగరేణి కల్పిస్తున్న వృత్తి శిక్షణలు పొంది చాలా మంది మహిళలు ఉపాధి పొందుతున్నారని చెప్పారు. శిక్షణ పొందిన వారికి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. శారీ రోలింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, టైలరింగ్లో శిక్షణ పొందిన వారికి పరీక్షలు నిర్వహించామని చెప్పారు. పరిశీలకులుగా శివకుమార్, డివైజీఎం చిత్తరంజన్ కుమార్, సేవా కోఆర్డినేటర్ అజ్మీరా తుకారాంలు వ్యవహరించారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ వారు గుర్తింపు పత్రాలు అందిస్తారని చెప్పారు. 2017-18 సంవత్సరానికి గాను 21 వృత్తి శిక్షణలు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సేవా కార్యదర్శి కొట్టె జ్యోతి పాల్గొన్నారు. శ్రీరాంపూర్ ఆర్కేయట్ కాలనీలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. కాల్వ ఐలయ్య తన కుమారుడి జన్మదినాన్ని పురస్కరించుకుని బాబాకు పుష్పార్చన, పాలాభిషేకం, అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పుట్టపల్లి శ్రీరాములు, సభ్యులు వేల్పుల రవీందర్, మల్లేశం, రవీందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.